హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆమోదంతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో కొత్త అధ్యయనం మొదలైంది. ఈ వీడియోలో ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది, ఎవరికి లబ్ధి అనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంచడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క పాలసీ ద్వారా 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే 2493 నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా ఈ చికిత్సను అందించనున్నారు. అలాగే 3257 రకాల వైద్య సేవలకు ఈ ఉచిత చికిత్స అందుబాటులో ఉంచనున్నారు. ఈ పాలసీని హైబ్రిడ్ మోడల్ ద్వారా అమలు చేయబోతున్నారు. అంటే ఇన్సూరెన్సు ప్లస్ ట్రస్ట్ ద్వారా ఈ మోడల్ని అనుసరించి ఈ పాలసీని అమలు చేయబోతున్నారు. ప్రీ ఆథరైజేషన్ అంటే 6 గంటల్లోనే అనుమతి లభించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అర్హత ఏమిటనేది మనం తెలుసుకుందాం. ఆర్థిక స్థితిగతులు సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఇది వర్తిస్తుంది. హాస్పిటల్లో ఎంపిక. నెట్వర్క్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చును. ప్రీ ఆథరైజేషన్ ఆసుపత్రి అభ్యర్థన పంపిన తర్వాత 6 గంటల లోపే అనుమతిని ఇచ్చే విధానం. క్లైంట్ సెటిల్మెంట్ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2,50,000 లోపు సెటిల్మెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చేయనున్నారు. అది 2,50,000 నుంచి 25 లక్షల మధ్య ఉండే క్లైమ్ను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అందించనున్నారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి వైద్య రక్షణ గ్యారంటీ, పెద్ద మొత్తాల చికిత్సలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు లబ్ధి పొందుతారని తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.